जलपली कट्टे के पास कचरा फेंका जा रहा है। वहां के जिम्मेदारों ने मीडिया को अपनी तकलीफात बयान की। आइए देखते हैं ये रिपोर्ट। पैदा हो रही और क्या है वो तो आजू बाजू लोग जो पानी यूज करते बोरों में, पानी में बो आना चालू हो गई। और ये बारिश का पानी जो आता है, कचरे का पानी, बारिश का पानी तालाब में उतर रहा, उतरने से क्या है पूरी गंदी बो हो जा रही पानी में। इससे क्या है हमारे मच्छी में भी नुकसान हो रहा, मच्छी मर जा रही। ये जलपली म्यूनसिपलिटी वाले उसको कुछ इसके ऊपर कुछ तवज्जो नहीं दे रहे और पूरा कचरा यहाँ का नहीं कई एरियो का लाके हमारे जलपली में डाल रहे हैं। वहाँ पर एक मंदिर भी है, वो मंदिर के आजू बाजू डाल के उसका भी एहतराम नहीं कर रहे हैं, पूरा गंदा कर दे रहे हैं। अब किसी को बोलने पे कोई उसके ऊपर तवज्जो नहीं दे रहा। बार बार बोल रहे हैं हम लोग आके के म्यूनसिपलिटी वालों को साफ करो, आप लोग कचरा मत डालो, यहाँ पर डंपिंग है दूसरी जगह बनाओ। क्यों बोलेंगे? जलपली कट्टा इतना अच्छा ज़बरदस्त कट्टा है, वहाँ पर पब्लिक पिकनिक के हिसाब में इस्तेमाल करती। मच्छर बहुत होगा, डेंगू के हिसाब में बीमारी फैल जा रही है, एक तो नई बीमारी हो रही। इसके हिसाब से आप लोगों से गुजारिश है, जलपली म्यूनसिपलिटी गुजारिश है कि आप लोग वहाँ पर कचरा मत डालिए, बराए मेहरबानी आप लोगों से गुजारिश है। అందరికీ నమస్కారం అండి। జల్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరికీ నేను ఒకటి కోరుకున్నది ఏమనగా, మనకు ఒకటి మంచి చెరువు, మనకు జల్పల్లి చెరువు అతిపెద్ద చెరువు ఉన్నది। ఆ చెరువు సుందరీకరణ అని చెప్పేసి 9,20,20,20,20,000 రూపాయలు శాంక్షన్ అయినాయి సుందరీకరణ గురించి। శాంక్షన్ అయిన తర్వాత దాన్ని ఒకటి ఏం చేసిరంటే, అప్పుడు ఒక వాకింగ్ వాక్ ఒకటి, రెండోది కట్ట మీదకి బీటీ రోడ్ వేస్తామన్నాం, రెండోది తర్వాత చెరువు చుట్టుముట్టు ఫినిషింగ్ చేస్తారని చెప్పేసి, ఆ తర్వాత ఐలాండ్ మధ్యలో ఒకటి ఐలాండ్ చేస్తారని చెప్పేసి అన్నారు। ఇప్పుడు అలా ఐలాండ్ లేదు, కనీసం వాకింగ్ టాక్ లేదు, ఏది లేదు, మొత్తానికి వచ్చేసి డంపింగ్ యార్డ్ తయారైంది ఆడ। అక్కడ మన మైసమ్మ టెంపుల్ ఉంది, చాలా పురాతనమైనది, దాదాపు 100 ఏళ్ళు మనం పుట్టలేము అప్పటికి, అప్పటి నుంచి అక్కడనే ఉంది। మా నాన్నలు చెరువు చేసిరు, మేము ఇప్పుడు చెరువు వైస్ ప్రెసిడెంట్ని, నేను వైస్ ప్రెసిడెంట్ నేను చేస్తున్నా, ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి దాన్ని ఏంటంటే మొత్తం డంపింగ్ చేసి మొత్తం జల్పల్లి మున్సిపాలిటీలో 27 వార్డు మొత్తం తెచ్చేసి 27 వార్డులో చెత్త మొత్తం అక్కడనే వేసి మొత్తం డంపింగ్ యార్డ్ తయారు చేస్తారు। దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మత్స్య కార్మికులు ఉన్నారు, మొత్తం మత్స్య కార్మికులు ఏం చేస్తారు, దాన్ని మొత్తం అందులో రసాయనం కలుస్తుంది, కలిసి చేపలన్నీ చనిపోతున్నాయి। చేపలు చనిపోతే వాళ్ళు నిన్న మొన్న పేపర్ కూడా వచ్చింది, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు, ఏమైంది ఏం కథ ఎట్లా అని చెప్పేసి। దాన్ని వాళ్ళు ల్యాబ్కి పంపిస్తే దాన్ని ఈ రసాయనం కలవడం వల్ల ఇది అవుతుందని చెప్పేసి అంటారు। हैदराबाद में कई जगहों पर ड्रिंक एंड ड्राइव की मुहिम चलाई जा रही है। इसी को लेकर कल देर रात गोशा महल में भी पुलिस की जानिब से ड्रिंक एंड ड्राइव की मुहिम चलाई गई। आप देख सकते हैं कि किस तरह से इस मुहिम के दौरान पुलिस और पब्लिक के बीच बहस हो रही है। आइए देखते हैं ये रिपोर्ट। अरे भाई ఆల్ ఓవర్ ఇండియా కార్లో ఉంది, వ్యాక్సిన్ ఎక్కడ సార్ కార్లో ఉంది, ఆడిపోండి సార్, అయ్యో నా కార్ ఆడే ఉంది రాజుగారు నేను నీకు 100%, నేను కోర్టు కానిస్టేబుల్, నేను నీకు 100% కోఆపరేట్ చేస్తాను, నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి కదా। నువ్వు ఏం చేయవద్దు, క్లోజ్ అయ్యి ఓన్లీ 3 సెకండ్లు మాత్రమే నువ్వు చేస్తేనే నేను కారు, నేనేం చెప్తున్నా అంటే నీ కారు గురించి పంపిస్తే ఇప్పుడే ఇయ్యనంటలేం కదా, నీకు ఇచ్చి అమ్మడే ఫ్రెండ్ చెప్పాడు, ఇంట్లో ఫ్యామిలీ చూస్తే డ్రైవర్ చెప్పని చెప్పాడు। संगारेड्डी सदस्वी पेट में पुलिस ने एक बड़ी कामयाबी हासिल की। 4 अफराद के पास से लाखों का गांजा जब्त किया गया, जो हैदराबाद से विजयवाड़ा ले जा रहे थे। आइए देखते हैं ये रिपोर्ट। संतोष कुमार गारू మరియు వారి సిబ్బంది వారికి వచ్చిన సరైన సమాచారం మేరకు ఒక ఇన్నోవా వెహికల్, అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న లారీ, ఈ రెండు కూడా ఈ వై జంక్షన్ దగ్గర హారిక పెట్రోల్ పంప్ దగ్గర సదాశివపేటలో పట్టుకోవడం జరిగింది। వాటిని విచారించగా ఈ లారీలో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టుగా, దానికి పైలట్ వెహికల్గా ఇన్నోవా వెహికల్ వాడుతున్నట్టుగా వచ్చింది। సో ఇన్నోవా వెహికల్లో 3 వ్యక్తులు ఉన్నారు,
అదేవిధంగా ఈ లారీ డ్రైవర్ని మొత్తం 4 వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళ పేరు చూస్తే అల్తాఫ్ అహ్మద్, అబ్దుల్ రెహమాన్, షేక్ అమీన్, ముస్తాక్ అహ్మద్. సో వీళ్ళ 4 నిన్న పట్టుకోవడం జరిగింది. ఆ వెహికల్లో సెర్చ్ చేసి చూస్తే 496 ప్యాకెట్స్ ఉన్నాయి. 496 ప్యాకెట్స్ ఇప్పుడు మీ ముందు పెట్టున్నాయి. ఒక్కొక్కటి అవి 2 కిలోలు ఈచ్ 2 kgs. సో మొత్తం కలిపి 992 కిలోల ఎండు గంజాయిని పట్టుకోవడం జరిగింది. దీని మార్కెట్ చూస్తే 99,20,000 వాల్యూ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా దీనికి మొత్తం ఆపరేషన్ సూత్రధారి ఫిరోజ్ అని చెప్పి JNTUH की जानिब से एक मेगा जॉब मेला मुनक्किद किया गया था। आइए देखते हैं ये रिपोर्ट। ఈ మెగా జాబ్ మేళా ప్లాన్ చేయటం జరిగింది అండి. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న JNTUH టెక్నాలజికల్ ఎడ్యుకేషన్లో తనదైన మార్క్ని సంపాదించుకుంది. ఆ సందర్భంగా కొంతమందికి కొన్ని ఫ్యామిలీస్కి ఉపాధి కల్పించడం అనేది ఉద్దేశంగా ఈ మెగా జాబ్ మేళా కండక్ట్ చేస్తుంది యూనివర్సిటీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్ సెంటర్. ఈ కరోనా సందర్భంగా లాస్ట్ 2 ఏళ్లలో ఎటువంటి మేళాలు కండక్ట్ చేయలేకపోయాము. ఎంతోమంది ఉపాధి కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అన్ని వర్చువల్ ఇంటర్వ్యూస్ అయ్యేసరికి నెట్ ఫెసిలిటీస్ లేక కంప్యూటర్ ఫెసిలిటీస్ లేక ఎంతోమంది ఇంటర్వ్యూస్ ఫేస్ చేయలేకపోయారు. అంతేకాకుండా ఉపాధి కోల్పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈ మెగా జాబ్ మేళా అనేది చాలామందికి ఉపాధి కల్పిస్తుంది అని భావిస్తున్నాము. ఒక 40 కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయండి. విత్ కొన్ని కంపెనీస్ అన్లిమిటెడ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ ఫ్రమ్ 10th క్లాస్, 10th ఫెయిల్, 10th పాస్, ఇంటర్, గ్రాడ్యుయేషన్, ఫార్మసీ, MBA, బీటెక్ అందరికీ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, నాన్ IT సెక్టార్లో కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఈరోజైతే 4,000కు మించి ఓపెనింగ్స్ ఉన్నాయి. 20,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు నిన్నటి వరకు. సో ఇది ఎంతోమందికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. VC గారు ఇటువంటి మెగా జాబ్ మేళాలు ఇంకా కండక్ట్ చేయాలి, ఎంతోమందికి ఉపాధి కల్పించాలి అని సూచించారు. UIC దీని సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా ఇటువంటివి 2 నెలలకు ఒకసారి ఒక జాబ్ మేళా కండక్ట్ చేయాలని భావిస్తుంది. ఆ విధంగా వర్క్ చేస్తున్నాము. AC गार्ड मासब टैंक के पास एक शख्स को तनख्वाह न मिलने पर की खुदकुशी। तफसीलात के मुताबिक कंस्ट्रक्शन करने वाले बिल्डर इम्तियाज़ नामी शख्स के पास एक यंकन्ना नामी शख्स वॉचमैन की हैसियत से काम करता था। काफ़ी वक्त से सैलरी ना मिलने पर उसने अपने मालिक इम्तियाज़ से सैलरी मांगी तो उसने देने से इनकार कर दिया। हालांकि यंकन्ना नामी शख्स ने अपने घर के हालात भी बयान किए। कहा कि अब उसे पालने के बच्चों के लिए भी पैसे नहीं हैं, फिर भी इम्तियाज़ नामी शख्स ने उसे सैलरी ना दी। वॉचमैन परेशान होकर अपने बीवी बच्चों को भूखा देकर मजबूरी की हालत में खुदकुशी कर ली। आइए देखते हैं ये रिपोर्ट। మీరు వచ్చి ఈ మధ్య నెల అయింది. ఏం పని మీద పిలిపించారు ఇక్కడ నిన్ను? గేట్ వాచ్మెన్కు. మళ్ళీ జీతం అన్ని కరెక్ట్ ఇచ్చారా? జీతం ఇవ్వలేదు ఇంకా. ఇప్పుడు నీ అనుమానం ఏంటి? ఎందువల్ల ఇట్లా చేసుకున్నారు? మీ ఆయన అన్నట్టు ఏంటి? ఎందువల్ల అంటే ఇంట్లో పాప ఉన్నది, బియ్యం లేవు, కూరగాయలు లేవు, సారు డబ్బులు ఇవ్వంటే అన్నాడు కదా. నేను 2 రోజులలో అడిగిస్తా అన్నాడు. ఇంతవరకు రూపాయి సుత ఇవ్వాలి. 6వ తారీఖు 4వ తారీఖు ఇచ్చే డబ్బులు నాకు ఇంతవరకు రూపాయి సుత ఇవ్వలేదు. నెల పైన అయిపోయింది. ఇక్కడ నెల పైన అయిపోయింది. దీపాలు రోజు వచ్చిన నేను. ఈ బిల్డింగ్ ఓనర్ ఇవ్వలేదా మీకు? ఎవరు పేరేమన్నా తెలుసా? సార్ పేరు? సార్ పేరు నాకు తెలియదు సార్. ఎవరు పెట్టించారు మీరు ఇక్కడ? మీకు ఎవరు పెట్టించారు? సార్ పేరు అంటే ఇమ్తియాజ్ సార్ పెట్టించిండా? ఇమ్తియాజ్ సార్ సైడ్ ఇది. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు ఒక వాచం పెట్టించిన వాడు తాగుతానే వాడు తీసేసారు. అంటే వాడికి ఎందుకు తీసేసినంటావు? వాడు తాగుతానే తీసేసారు సార్. తాగుతున్నాను. ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు 4 తారీఖు ఇక జీతం ఇస్తే ఈయన వెళ్ళిపోయాడే అని ఇక 10 రోజుల ముందే కాల్ చేయమన్నాడట. ఎన్ని రోజులు జీతం ఇవ్వాలి ఈయనకి? ఒక్క నెల ఇక 4 to 4 4 తారీఖు నుంచి 4 తారీఖు లెక్క ఆయన ఇస్తే ఈయన వెళ్ళిపోయాడే. ఇంత పరిస్థితి జరగపు. ఈ డబ్బులు ఈ ఓనర్ డబ్బులు ఇమ్తియాజ్ అనే మంచి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇట్లా చేసుకున్నాడు. ఆత్మహత్య ఇంకా వెళ్తలేదు సార్. ఏం చేస్తాడు? అడ్వాన్స్ లాంటి అట్లాంటివి ఏం ఇవ్వాలి సార్, ఏమి ఇవ్వాలి. అడ్వాన్స్ ఇట్లా ఏం లేదు. ఇది పరిష్కారం సార్. ఇదైనా న్యాయం మీరే చేయాలి. అలాగే 2 ఆడపిల్లలు
ఇక భార్య కూడా వాళ్ళకి భూమి తాగలేదు, ఊరు కాంచి ఊరు కూడా వచ్చినా బతకడానికి. కానీ మీది సొంత ఊరు? మాది వరంగల్, నెక్కొండ వరంగల్ కొరపాలు. అదే వీళ్ళు డబ్బులు కరెక్ట్గా ఇస్తే టైంకి ఇస్తే వాళ్ళు పోయేటోళ్ళు, ఇంటికి పోయినాక ఏదో ఒక పని చేసుకొని బతికేటోళ్ళు, అప్పుడు ప్రాణం సేవ్ అయ్యేది. ఇక్కడ ఈ పని చేయించుకునేటోళ్ళే, సూపర్వైజరు, ఓనరు, పేరు తెలియదు, వీళ్ళకి కూడా ఐడియా లేదట. ఇంతియాజ్ బిల్డర్ 1 మంత్ ఏమో అవుతుంది. ఆ 1 మంత్ శాలరీ ఇస్తే ఇంటికి వెళ్ళేటోళ్ళు. ఇంటికి వెళ్ళాక ఇక్కడ ఉన్నారు పో అనేసరికి డబ్బులు ఇవ్వలేదు. చూడు అంటే ఏమో తెలియదులే, కానీ డబ్బులు ఇవ్వకపోవడం వల్లనే పోలేదు. వాళ్ళు అటు పోవడానికి కూడా డబ్బులు లేవు. ఏ డబ్బులు లేక ఎట్లా అని అట్లా కొద్దిగా న్యూనతకు భావించి ఆత్మహత్య చేసుకున్నట్టున్నది. తెలియదు, ఇంకా పూర్తిగా తెలియదు ఆత్మహత్యో మరి హత్యో తెలియదు. मैंने से कामगार है इधर, कामगार है तो पैसा नहीं दिया, कुछ नहीं दिया. वो जाओ बोलो तो पैसा दे दो साहब बोला, पैसा नहीं दिया, इसलिए खाना को जरा बच्चे लोग का है ना सब, बच्चे लोग थोड़ा मुश्किल हो रहा. सब लोग हो गए. कमिश्नर ऑफिस रचाकोंडा पर होमगार्ड सर्विस और उनकी मेहनत को हिम्मत अफजाई करने का खास प्रोग्राम रखा गया था, जिसमें 19 होमगार्ड्स को अवार्ड से नवाजा गया उनके बेहतरीन जज्बात को देखते हुए. आइए देखते हैं ये रिपोर्ट. చాలా మంది మన సొసైటీ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ప్రాణాలు రక్షించడం జరిగినాయి. అదర్వైజ్ అక్కడ స్విమ్మింగ్ మన డ్రౌనింగ్ కేసెస్లో కూడా అక్కడ కొంతమంది రిస్క్ తీసుకొని ఆ నీళ్ళలో వెళ్ళి లైఫ్ సేవ్ చేశారు. యాక్సిడెంట్ కేసెస్లో ఇమీడియట్ అది హాస్పిటల్కి పంపడం, తర్వాత మన బ్లడ్ డొనేషన్ కావచ్చు, ప్లాస్మా డొనేషన్ కోవిడ్ పీరియడ్లో దాంట్లో కూడా చాలా మంది హోంగార్డ్ ఉంది. తర్వాత ఫైర్ మంటలో ఉన్నప్పుడు కూడా ఇమీడియట్లీ అక్కడ అది ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ దాని ముందు అక్కడ ఏముంది ఆ సహాయంతో మంటని స్టాప్ చేయడం అని. ఈ చాలా డ్యూటీలు ఉన్నాయి. డ్రైవింగ్ డ్యూటీ కానీ, మన రైటర్ డ్యూటీ కావచ్చు, కోర్టులో సమన్స్ డ్యూటీ కావచ్చు, తర్వాత ఇక్కడ మనం చూస్తున్నారు ఇప్పుడు లీవ్ సెక్షన్ లో కూడా అమ్మాయి ఇక్కడ పనిచేస్తున్నారు, ఎస్బీలో పనిచేస్తున్నారు, ఫింగర్ ప్రింట్ అక్కడ ఉన్నాయి, కమ్యూనికేషన్ వింగ్ లో అక్కడ డ్యూటీ చేస్తున్నారు. సో ఏ వింగ్స్ కూడా ఎస్ఓటీలో కూడా డ్యూటీ చేస్తున్నారు. ఏ వింగ్ కూడా ఇప్పుడు లేవు ఎక్కడ మన హోంగార్డ్ పనిచేయట్లేదు. సో మన స్టేట్ అది మన దేశంలో ఈ నంబర్ 1 అది హోంగార్డ్ జీతాల సంబంధించి. గతంలో కొన్ని ఇష్యూ ఉన్నప్పుడు 99లో ఈ స్టేట్ లో ఫస్ట్ టైం వచ్చినప్పుడు 750 రూపీస్ ఉన్నాయి. ఎంత? 750. తర్వాత మళ్ళీ 1500 పెట్టారు. సో ఇట్లా ఇది కొంచెం పెంచారు. 12,000 ఉన్నాయి. 20,000 ముందు ఎంత ఉంది? 12,000. సో 12,000 నుంచి డైరెక్ట్ గా 20,000 అది కడుపు వచ్చింది. ఇప్పుడు మీకు ఉన్న జీతాలు ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ వారికి జీతాలు ఎంత? 15,000. సీనియర్ అసిస్టెంట్ అవుట్ సోర్సింగ్ వారికి జీతాలు ఎంత? 17,000. साइबराबाद और रचाकोंडा कमिश्नरेट में 4 अफराद को गिरफ्तार किया गया, जिनके कब्जे से 6 मोबाइल फ़ोन और 3 बाइक्स को जब्त किया गया. कुंडापुर में ब्रिज का काम की लापरवाही की वजह से हुआ एक हादसा. तफसीलात के मुताबिक ब्रिज पर लगे आयरन रॉड सीधा कार पर गिर गई, लेकिन कोई जानी नुकसान नहीं हुआ. आइए देखते हैं ये रिपोर्ट. కరెక్ట్గా ఈ రాడ్డు పడింది.
बारकस मकबूल नगर में रहने वाला एक मासूम 2 साला बच्चा जिसका नाम मोहम्मद फैजान बताया जा रहा है, जो गर्म पानी में गिरकर उनका आधे से ज़्यादा जिस्म जल गया। जैसे ही बोधन के टीआरएस एमएलए शकील साहब को इत्तला मिली, उन्होंने मासूम बच्चे की मदद की और कहा कि बच्चे का पूरा खर्चा वो उठाएंगे। टीआरएस कॉन्टेस्टेड एमपी जनाब राशिद शरीफ साहब ने कल एक वीडियो वायरल की, जिसमें उन्होंने राजा सिंह के बयान का जवाब दिया। आइए सुनते हैं उन्हीं की ज़ुबानी। 2021 है, आज 29 साल हो गया बाबरी मस्जिद को शहीद होके। फिर एक नया तमाशा मथुरा की तरफ बढ़ा जा रहा है। फिर वहाँ पे कृष्ण भगवान की मूर्ति रखेंगे बोल के फिर इस तरीके के जामा मस्जिद, फिर वहाँ पे है सो एक बड़ा फितना फैलाने की कोशिश किया जा रहा है। तो आज तक मुसलमान 29 साल बर्दाश्त किया है, इंसाफ किया, इंतज़ार किया है। कोर्ट के तरफ से भी नाउम्मीद, सेंट्रल गवर्नमेंट के तरफ से, स्टेट गवर्नमेंट के तरफ से, आखिर मुसलमान कब तक बर्दाश्त करेंगे? अगर अब इन्हों कोशिश करेंगे मथुरा के पास तरफ जाने की, तो ये मुसलमान अब बर्दाश्त नहीं करेगा। एक हद तक सोच रहा है कि भाई ये हिंदुस्तान हमारा है, हम ही ने इसको सींचा है, हम ही ने इसको संवारा है। जब इतना मुसलमान सोच रहा है तो सिर्फ यही सोच रहा है कि भाई ये सब चीज़ हिंदू मुसलमान सिख ईसाई मिलजुल के रहेंगे। इस वजह से मुसलमान आज तक कोई कदम नहीं उठाया। यही सोचने पे भाई ये हमारा देश है, ये हमारे लोग हैं, ये हमारे भाई हैं। अब तो मजबूर कर देंगे ये मुट्ठी भर लोग मजबूर कर देंगे कि अगर कदम उठाने पे तो ऐसा करारा जवाब तुमको मिलेगा, तुम सोच भी नहीं सकेंगे। अब बस राम मंदिर तक जो तमाशा तुम लोग, मस्जिद जो सालों साल वहाँ पे नमाज होती थी, पूरी दुनिया देखी मस्जिद थी, तुम लोग मस्जिद को ऐसा मंदिर में तब्दील कर दिए। सब खामोश रहे, इंतज़ार करते रहे कि शायद हमारे साथ इंसाफ होगा, मगर अब नहीं। अब तुम संभल जाओ, सुधर जाओ। और मैं मुसलमान भाइयों से, हिंदू भाइयों से जो सेकुलर है, दलित भाइयों से, क्रिश्चियन से, सरदार जी सबसे अपील करता हूँ कि ये सब हमारा देश को बचाने की कोशिश करो। ये साले फितने हैं, ये देश को तबाह करने के चक्कर में है। थोड़े से अपने फ़ायदे के लिए, थोड़े अपने हुकूमत, स्टेट गवर्नमेंट हमारी आ जाना, ये फितना पैदा करो। सेंट्रल गवर्नमेंट में हमारी आ जाना, सेंट्रल गवर्नमेंट, ये फितना बड़ा पैदा करो तो हम आ जाएंगे। ये जो ज़हनियत है तुम्हारी, तो इसको फौरी रोको, इसको फौरी रोको। तुम, मैं समझा रहा हूँ, तुमको फौरी रोको, वरना इसका अंजाम बहुत बुरा मिलेगा। क्योंकि एक मुसलमान एक हद तक इंतज़ार कर रहा है कि बस यहाँ ख़त्म होगा, यहाँ ख़त्म होगा। तुम हैदराबाद के 2021 के टेबल सॉकर चैंपियनशिप के तालिबान अब फर्स्ट NTSFI के लिए तैयार हैं। आइए देखते हैं ये रिपोर्ट। स्पोर्ट्स एकेडमी चल रही है जिसमें अलग अलग मुकाबलों में स्टूडेंट्स ने पार्टिसिपेट किया और नुमाया कामयाबी हासिल की, जिसमें राइफल शूटिंग और टेबल सॉकर है। टेबल सॉकर नेशनल गेम्स हुए हैं लास्ट मंथ नवंबर में, और इसमें इंटरनेशनल प्लेयर्स को सेलेक्ट किया गया, जिसमें से 11 प्लेयर हैदराबाद से स्प्लेंडिड स्पोर्ट्स एकेडमी से सेलेक्ट हुए हैं, जिनमें 4 गर्ल्स हैं और 7 बॉयज़ हैं। तो ये सारे प्लेयर्स अंबाला में इंटरनेशनल कंपटीशन जो होने जा रहे हैं 9 to 12 दिसंबर, इसमें पार्टिसिपेट करेंगे अंडर 14, अंडर 17, अंडर 19 और ओपन कैटेगरीज में। इस तरीके से 7 बॉयज़ हैं और 4 गर्ल्स है, जिसमें बॉयज़ में जाकिर अली खान है जो कि ऑलरेडी नेपाल में और अबू धाबी में खेल के गोल्ड और सिल्वर मेडल जीते हुए हैं। और गर्ल्स में फरीहा अहमद है जो कि इंटरनेशनल में बेस्ट प्लेयर अवार्ड जीते हुई स्टूडेंट है, जो कि अंडर 14 कैटेगरी में खेलते हैं। और बाकी न्यू सेलेक्टेड प्लेयर है कामरा नज़ीम है, जो लड़का पहले भी इंटरनेशनल खेला हुआ है, ख्वाजा विकार अहमद है। और इसी तरीके गर्ल्स में सामिया सुमैया हैं जो कि नेशनल गोल्ड मेडलिस्ट है। ये सारे स्टूडेंट इंटरनेशनल रिप्रेजेंट करने जा रहे हैं इंडियन टीम को। जी, इससे पहले भी गए थे? हाँ, इससे पहले अभी बताया ना, दुबई और नेपाल वगैरह खेल कर आए हुए हैं। जी, वेरी गुड आफ्टरनून। फर्स्ट ऑफ ऑल आई थैंक मिस्टर अबरार हुसैन Imtiaz. He is the head coach of Splendid Sports Academy.
who is kind enough and passionate to motivate the players. Though students nowadays are performing in academics, but when you look at the overall development, holistic development, definitely we need support and guidance. We are here to facilitate, but coaching is imparted by Mr. Syed Abrar Hussain Imtiaz. He is very good at shooting and table soccer, though we call it as foosball also. It's not new game though, but in Telangana we haven't found any player playing foosball earlier. So we are the first to represent Telangana and Hyderabad and state level and national level. And खवी अब्बासी ने मीडिया के सामने आते हुए कहा कि उनके ऊपर लगाए गए केसेस साइबराबाद पुलिस में अब वो क्लोज हो गए हैं और कहा कि ये केसेस झूठे थे। आइए सुनते हैं उन्हीं की जुबानी। फर्जी केस दर्ज कराते हैं साइबर क्राइम में और वो कहते हैं कि हेट स्पीच है। उनको इतना नहीं मालूम कि हेट स्पीच क्या होती है, इंसल्टिंग रिलीजियस हर्टिंग सेंटिमेंट्स को क्या होता है नहीं मालूम। वो जो है सो हर जगह मीडिया में डाल देते हैं हेट स्पीच हेट स्पीच। मैं चाहा तो पूरा मीडिया वालों पे जो है सू कर सकता हूँ, क्योंकि वो हेट स्पीच था ही नहीं, वो मामूली सा केस था। मैं साइबर क्राइम में गया, अल्हम्दुलिल्लाह जिस दिन एफआईआर इश्यू हुआ उसी दिन एफआईआर को सीधा डीसीपी एसीपी ने वेरीफाई करके बोला कि ये मिस रिप्रेजेंटेशन हुआ है, इसको जो है सो बाजू फेंक देना चाहिए बोल के वो केस क्लोज होगा। शुक्र अल्हम्दुलिल्लाह। लेकिन मैं छोड़ा नहीं, क्योंकि मुझे फिर से धमकी मिली। जाहिद अली खान के पास का एम्प्लॉय श्रीनिवास ने धमकी दिया कि वो मेरे को जान से मार देना चाहते हैं और जाहिद अली खान आमिर अली खान इसमें इंटरेस्टेड है मेरे को मरवा देने के लिए। तो मैंने एक केस दर्ज किया है मुगलपुरा पुलिस स्टेशन में, एफआईआर इश्यू हुआ है और इसमें जाहिद अली खान और आमिर अली खान का सबका नाम आ चुका है और इंशाअल्लाह ताला आफ्टर कन्फेशन दोनों को जो अरेस्ट करके रिमांड कर देने वाली है पुलिस। अल्लाह का फजलो करम है। मैं सिर्फ यही बोला भाई वहां पर पूजा होती नहीं होती, तो श्रीनिवास बोला भाई 25 साल से नरसू की पूजा होती है वहां पे, और नरसू की पूजा क्या होती है आप लोग को मालूम होना चाहिए कि तरक्की के लिए करते हैं। और मैं आप सबसे ये पूछना चाहता हूँ कि नरसू की पूजा होकर जैसे अखबार निकलता, क्या आप लोग वो अखबार पढ़ेंगे क्या? सियासत अखबार है, आप सियासत अखबार को बैन करिए, मैं भी इसको बैन करता हूँ सियासत अखबार को। आज से सियासत अखबार पढ़ने की जरूरत नहीं है। बहुत अखबार है, एतमाद है, मुंसिफ है, रहनुमा है, कई अखबार हैं, सहारा है, आप अखबार पढ़िए। क्या जरूरत है भाई जो पूजा होके निकलता, नरसू की पूजा होके निकलता, एक नया गुनाह कर लेना। आपको मालूम हो चुका है, पहले मालूम नहीं था, मालूम हुआ, उनका एम्प्लॉय खुद उसको एक्सेप्ट कर लिया कि बगैर पूजा का हमारा अखबार नहीं निकलता। आप लोग उसको बाइकआउट करिए अखबार को। और मिल्लत फंड क्या कर रहे हैं आप? उस मिल्लत फंड को मिसयूज कर रहे हैं आप। जैसे 40% मिल्लत फंड रख ले रहे, 60% अपने लोगों में बांट ले रहे। मिसयूज इलीगल एक्टिविटीज में इस्तेमाल किया जा रहा। ऐसे मिल्लत फंड को जो है सो आप बिल्कुल एनकरेज नहीं करना चाहिए। पैगामों का दफ्तर लगा के रजिस्ट्रेशन के पैसे खा जा रहे, तो इस तरीके के इनके काम है। वफ की ज्यादातर खा जा रहे। हाँ, अल्लाह की जमीन अब्दुल्ला का कब्जा, ये आदमी के मिसडीड्स बताना चाहूंगा कि इस तरीके के मिसडीड है। जाहिद अली खान, जब तुम नरसू की पूजा करते तो अब तुम्हारा लेवल ऑफ ईमान मालूम हो सकता है, तुम क्या लेवल ऑफ ईमान है तुम्हारा। तुम ये काम करो, तुम वसीयत कर दो मरने से पहले। वसीम रजवी भी कर दिया, तुम भी कर दो, जलाना या दफनाना, ताकि लोगों में जो है क्लियर पिक्चर आ जाता है कि तुम जो है कौन से रिलीजन फॉलो करते तुम। बहुत अफसोस से कहना पड़ रहा है कि इस तरीके से तुम्हारे को तो फिर से कलमा पढ़ाने की जरूरत है। तुम्हारे को फिर से जामे निजाम में जाइए, कलमा पढ़िए, फिर से ईमान कबूल करिए।